వ్యూయర్స్ అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మరి టర్బైన్ ఎలా మోడల్ చేయాలి, మన టర్బో జనరేటర్లో ఒక పార్ట్ అయినటువంటి టర్బైన్ని ఎలా మోడల్ చేయాలి. సో ఇదేం చేస్తుంది, బేసిక్గా ఇందులో ఉన్నటువంటి రెస్పాన్స్ అనేది ద డైనమిక్ రెస్పాన్స్, అంటే మూమెంట్స్ కామనే కదా, డైనమిక్ అంటే కదలికలు, ఈజ్ లార్జ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రెండు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏంటి ఆ రెండు ఫ్యాక్టర్సు? ఎంట్రైన్డ్ స్టీమ్ బిట్వీన్ ద ఇన్లెట్ స్టీమ్ వాల్వ్ అండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద టర్బైన్. స్టీమ్ ఎంటర్ అవుతుంది కదా, ఇదిగో ఫస్ట్ స్టేజ్. వాటి మధ్య ఉన్నటువంటి స్టీము ఒకటి దీని డైనమిక్ రెస్పాన్స్ని ప్రభావితం చేస్తుంది. తర్వాత ద స్టోరేజ్ యాక్షన్ ఇన్ ద రీహీటర్ విచ్ కాజెస్ ది అవుట్పుట్ ఆఫ్ ద లో ప్రెజర్ స్టేజ్ టు ల్యాగ్ బిహైండ్ దట్ ఆఫ్ ది హై ప్రెజర్ స్టేజ్. సో ఈ రీహీటర్ ఏదైతే ఉందో ఈ స్టోరేజ్ యాక్షన్ అనమాట. దీన్నంతా కూడా బేసిక్గా స్టోరేజ్ యాక్షన్, ఈ స్టోరేజ్ సిస్టమ్ అనేది కూడా ఈ రీహీటర్ స్టోరేజ్ చేసుకొని ఇట్ కాజెస్ ది అవుట్పుట్ ఆఫ్ ద లో ప్రెజర్ స్టేజ్. ఈ లో ప్రెజర్ స్టేజ్ దగ్గర నుంచి అవుట్పుట్ వెళ్ళిపోతుంది కదా, టు ల్యాగ్ బిహైండ్ దట్ ఆఫ్ ది హై ప్రెజర్ స్టేజ్. దాని మూలంగా ఏమవుతుందంటే ద టర్బైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ టు బి క్యారెక్టరైజ్డ్ బై 2 టైమ్ కాన్స్టెంట్స్. 2 టైమ్ కాన్స్టెంట్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒకటి స్టీమ్, ఎంట్రైన్డ్ స్టీమ్ బిట్వీన్ ఇన్లెట్ స్టీమ్ అండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద టర్బైన్. రెండవది ఏమిటి? ఈ స్టోరేజ్ యాక్షన్ ఇన్ ద రీహీటర్. మరి 2 చోట్ల 2 టైమ్స్ పడుతున్నాయి కాబట్టి దీని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా ఇట్స్ క్యారెక్టరైజ్డ్ బై 2 టైమ్ కాన్స్టెంట్స్ వస్తుందన్నమాట. కానీ ఎనాలిసిస్ సింపుల్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఒకటే టైం కాన్స్టెంట్ని ఎంచుకుంటాం. అండ్ దీని మోడల్ అనేది ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఒకటే టైం కాన్స్టెంట్ T. సో దీని యొక్క ఫంక్షన్ బ్లాక్ అనేది KT/1 + STT. ఇదిగో స్టీమ్ వాల్వ్ ఇచ్చినటువంటి ఇందాకటి స్పీడ్ గవర్నింగ్ సిస్టంలో ΔY(S) అనేది అవుట్పుట్ కదా, ఆ అవుట్పుట్ అనేది ఇక్కడ ఇన్పుట్గా వస్తుంది. మరి ఇక్కడ టర్బైన్ పవర్, ఇది టర్బైన్ కదా, దీని యొక్క అవుట్పుట్ అనేది ఇదిగో అవుట్పుట్గా వెళ్ళిపోతుంది, ΔPT(S) అన్నమాట. సో ఇది టర్బైన్ యొక్క పరిస్థితి, టర్బైన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇదన్నమాట. దీని తర్వాత